హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెడదల టెక్ ఇన్ తెలుగు. ఓకే, ఈరోజు మనము ఫీల్డ్ నుంచి అంటే ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి సిగ్నల్ ఏదైనా కానీ ఇప్పుడు ఐఓకి వెళ్తుంది కదా, అది ఎలాగ వెళ్తుంది, మానిటర్కు సిసిఆర్కి ఎలాగ వెళ్తుందో చూద్దాం. ఇప్పుడు అంటే సిసిఆర్ నుండి ఫీల్డ్ నుంచి సిసిఆర్ దాకా ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, సిగ్నల్ ఎలాగ వెళ్తుంది, ఓకే, ఇన్పుట్ మనకు సిసిఆర్కి ఎలాగ వెళ్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రాక్సీ తీసుకున్నాం అనుకోండి. అంటే ఒక ప్రాక్సీ నుండి ఎల్జేబీ ఒకటి చిన్న జేబీ పెట్టుకుంటాము. అక్కడ నుంచి 3 కోరో 2 కోరో వేసుకుంటాము. ఓకే, డీజేబీ ఫీల్డ్లో డీజేబీ ఒకటి పెట్టేసుకొని అక్కడ నుంచి ఇప్పుడు బెల్ట్ కన్వేయర్లే ఉన్నాయనుకోండి, జెడ్ఎస్ఎస్లు ఉంటాయి, గేట్లు ఉంటాయి. ఓకే, అవన్నీ ఎల్జేబీలు పెట్టేసుకుంటాం. అక్కడ నుంచి డీజేబీ ఉంటుంది. ఓకే, డీజేబీ నుండి మనము 12 కోర్, ఉదాహరణకు 12 కోర్ తీసుకున్నాం, 3 తీసుకున్నా కాబట్టి 12 కోర్ తీసుకున్నా. అలాగే 37 కోరు, 60 కోరు అలాగ ఉంటాయి డిజిటల్. ఓకే, అలాగైతే పేర్ కేబుల్స్ ఎల్జేబీలు ఉంటాయి, డీజేబీ బదులు ఏజేబీ ఉంటుంది. ఓకే, అలాగా ఐఓ దగ్గరకి వెళ్తుంది. ఓకే, ఐఓ దగ్గర టీవీలో కనెక్ట్ అవుతుంది. టీవీలో ఆల్రెడీ కామన్ సప్లై ఉంటుంది కదా, ఫీజు ఉండి ఒక కామన్ ఉంటుంది. ఓకే, ఇన్పుట్ అంటే కామన్ మనకు ప్రాక్సీకి ఇండివిజువల్గా కావాలి కాబట్టి 12 కోర్లో ఒకటి తీసుకొని ఫీజు ద్వారా ప్రాక్సీకి ఇచ్చేసిండాం. ఇన్పుట్ ఎల్జేబీ నుంచి డీజేబీకి, డీజేబీ నుంచి టీవీకి. ఓకే, అక్కడ నుంచి 3 కోర్, ఇక్కడ నుంచి 12 కోర్లో వస్తుంది టీవీలో కనెక్ట్. టీవీ నుండి మాడ్యూల్కు ఇంటర్నల్ వైరింగ్ ఉంటుంది. ఓకే, డిఐ కానీ డిఓ కానీ అవుట్పుట్ సోలనాయిడ్ వాల్స్ అవన్నీ ఉంటాయి కదా. అవుట్పుట్లో అయితే సోలనాయిడ్ వాల్స్ ఉంటాయి, గేట్లు ఉంటాయి, సోలనాయిడ్ వాళ్ళకు కమాండ్లు ఉంటాయి, అంటే అవి డ్రైవ్స్కి వెళ్తాయి. ఫీల్డ్లో అయితే సోలనాయిడ్ వాళ్ళు, ప్రాక్సీలు అవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు డిఐడిఓ వచ్చాయి, అంటే టీవీ నుండి ఇంటర్నల్ వైరింగ్ ఐఓ ప్యానల్లో, పిఎల్సి ప్యానల్లో వైరింగ్ చేసి ఉంటుంది మాడ్యూల్ నుంచి టీవీ దాకా. మనం టీవీలో కనెక్ట్ చేయాలి అంటే మాడ్యూల్కు కనెక్ట్ చేసినట్లు. ఓకే, మాడ్యూల్ నుండి ర్యాక్ మౌంటింగ్ బ్యాక్ సైడ్ అన్నీ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సిపియుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు సిపియు దగ్గరికి సిగ్నల్ వెళ్ళింది మంది. ఓకే, సిపియు నుండి ఎలాగ వెళ్తుంది, ఇప్పుడు సిపియు ఉంది, మాడ్యూల్స్ ఉన్నాయి, 12 కోర్ వచ్చింది. ఓకే, డిఐడిఓ సిపియు కనెక్ట్ అయింది. సిపియు నుండి RJ45 కేబుల్ నుండి అక్కడ అంటే ల్యాన్ కేబుల్, ఇథర్నెట్ కేబుల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎక్కడికి, F4 టు ఇథర్నెట్ కన్వర్టర్ ఉండి, కన్వర్టర్ ఉంటుంది. మనకు సిసిఆర్ దూరంగా ఉంటుంది కదా, అక్కడ నుండి కన్వర్టరు F4 కన్వర్టరు పెట్టేసుకొని F4 నుండి RJ45కు అంటే ఇథర్నెట్కు సిగ్నల్ పాస్ అవుతుంది. సిపియు నుంచి F4 కన్వర్టర్ నుండి ప్యాచ్ కార్డ్ ద్వారా ఎల్ఐకు కనెక్ట్ చేస్తాం. ఎల్ఐ నుండి F4 కేబుల్ కనెక్ట్ అవుతుంది. ఎక్కడికి, ఇప్పుడు ఇది ఇక్కడ ఫీల్డ్లో ఉంటుంది. ఓకే, ప్యాచ్ కార్డు ఎల్ఐ వరకు మన పిఎల్సి ప్యానల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ఐ ఎక్కడ ఉంటుంది, సిసిఆర్ సర్వర్ రూమ్లో ఉంటుంది. ఓకే, సర్వర్లో ఎల్ఐ నుండి సేమ్ రివర్స్ ప్యాచ్ కార్డు RJ45 ఇథర్నెట్ కన్వర్టరు ఉంటుంది. ఇథర్నెట్ నుండి నెక్స్ట్ స్విచ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ స్విచ్ 32 పోర్టు అలాగుంటుంది. స్విచ్ 32, 50, 60 అలాగా చాలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకు 32 అనుకో, 24 అనుకోండి ఉదాహరణకు, అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది ఇథర్నెట్ స్విచ్కు. స్విచ్ అంటే ఇది ఓన్లీ మనం ఇథర్నెట్ కేబుల్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఒక్కదానికి కనెక్ట్ అవుతాయి, అంటే అన్నీ ఇంటర్నల్గా కనెక్ట్ అయి ఉంటుంది. స్విచ్లో పోర్ట్లు మనకు ల్యాన్ కేబుల్ పెట్టే పోర్ట్లు ఎక్కువగా
ఉంటాయి. ఓకే, అక్కడ సర్వర్ కనెక్ట్ అవుతుంది, ఇంజనీరింగ్ స్టేషన్ కనెక్ట్ అవుతుంది, ఫైర్ వాల్ కనెక్ట్ అవుతుంది, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇప్పుడు సిసిఆర్ ఆపరేట్ చేస్తారు కదా, ఇప్పుడు ఉదాహరణకు ముగ్గురు ఉన్నారు, ఒక సర్వరు, ఇంజనీరింగ్ స్టేషన్. ఏదన్నా సర్వర్లో మనకు రికార్డ్ అయి ఉంటుంది. ఇంజనీరింగ్ స్టేషన్లో మనకు కావాల్సినవి చేసుకుంటారు. అంటే ఇంజనీరింగ్ స్టేషను, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రెండు ఒకటే ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ స్టేషన్కు అడ్మిన్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఇండివిజువల్గా ఉంటుంది. క్లయింట్లు అన్నీ చేయలేరు, దాంట్లో ప్రోగ్రామింగ్ చేయవచ్చు. ఓకే, ఇంకొకటి మనకు ఫైర్ వాల్ అనేది ఉంటుంది. అంటే ఫైర్ వాల్ అంటే ఇప్పుడు మనకు ఎవరన్నా ఇప్పుడు సర్వర్ ఓపెన్ చేయాలంటే పర్మిషన్, ఇవి కనెక్ట్ కావాలంటే పర్మిషన్స్ అడుగుతుంది. అంటే ఈథర్నెట్ స్విచ్ ఈ గ్రూపులో మనం ఉన్న ఐపీ గ్రూపులో వేరేది ఏదైనా కనెక్ట్ కావాలంటే ఫైర్ వాల్ ఒక వాల్ లాగా ఉంటుంది. అంటే అడ్డం ఉంటుంది, అడ్డం. దాంట్లో మనం సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టు అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేయకోకుండా సేఫ్టీ పర్పస్ అది ఉంటుంది. అంటే ఈ విధంగా అంటే ఫీల్డ్లో ప్రాక్సీ దగ్గర నుండి 12 కోర్ వస్తుంది కదా, పిఎల్సి పైన టీబీలో అక్కడ. ఓకే, మాడ్యూల్స్ కనెక్ట్ అవుతుంది సిపియు నుండి ఇలాగా RJ45 కన్వర్టరు, ప్యాచ్ కార్డు, ఎల్ఐఓ, మళ్ళీ ఎఫ్ఓ కేబుల్. అంటే ఎఫ్ఓ సింగిల్ మోడ్ కానీ డ్యూయల్ మోడ్ కానీ. సింగిల్ మోడ్ అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే సింగిల్ మోడ్ వాడతాము, దగ్గర ఉంటే డ్యూయల్ మోడ్ వాడతాము. ఓకే, ఎల్ఐఓ నుంచి ప్యాచ్ కార్డు, RJ45 కన్వర్టరు, మళ్ళీ కేబుల్ ఈథర్నెట్ కేబుల్ కనెక్ట్ అయ్యి స్విచ్ కనెక్ట్ అయింది. స్విచ్లో సర్వరు, ఇంజనీరింగ్ స్టేషన్, క్లయింట్లు ఎంతమంది అయినా ఇది చేసుకోవచ్చు. ఆ పర్మిషన్ ఫైర్ వాల్ దాంట్లో పర్మిషన్ ఉంటుంది అనమాట. అది సేఫ్టీ పర్పస్, ఎవరు యాక్సెస్ చేయకుండా మనం పర్మిషన్ ఇస్తేనే, ఏ ఐపీకి అయితే పర్మిషన్ ఇస్తామో అవి ఓపెన్ అయ్యేట్టుగా ఫైర్ వాల్ పనిచేస్తుంది. ఓకే, ఈ విధంగా ఫీల్డ్ నుంచి సిసిఆర్కు ఇలాగ ఉంటుంది. ఓకే, మనకు రిటర్నెంట్ కోసం అంటే ఇప్పుడు సిపియు ఇది ఫెయిల్ అయినా ఇంకో విధంగా రావాలి కాబట్టి సేమ్ ఇదే సిస్టము. ఐఓ మాడ్యూల్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఒకటే ఉంటాయి. సిపియు నుండి ఇంకొక సిపియుకు బ్యాకప్ కోసము సిపియు ఇంకొకటి ఉంటుంది. ఓకే, సిపియు ఇంకోటి పెట్టేసి అక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ RJ45 ప్యాచ్ కార్డులు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వేరే స్విచ్ ఉంటుంది, సర్వర్ ఇండివిజువల్గా ఉంటుంది, ఇంజనీరింగ్ స్టేషన్ ఇండివిజువల్గా ఉంటుంది, క్లయింట్లో ఒకటి వేరే విధంగా అంటే ఒకరే ఉంటారు. ఓకే, కానీ ఇంజనీరింగ్ స్టేషన్ సర్వర్ ఒకటే ఇండివిజువల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు సర్వర్ 1 సర్వర్ ఇంజనీరింగ్ స్టేషన్ 1 ఉన్నాయి కదా, అలాగనే సర్వర్ 2 ఇంజనీరింగ్ స్టేషన్ 2 కూడా ఉంటాయి. అంటే సేమ్ సిపియు 1 ఉంది కదా, సిపియు 2 కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఇది ఫెయిల్ అయినప్పుడు రిటర్నెంట్గా ఆటోమేటిక్గా అక్కడికి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సిపియు 1 నుంచి 2కు, 1 ప్రాబ్లం వచ్చినప్పుడు 2కు స్విచ్ అవుతుంది. ఓకే, దీనివల్ల మనకు ప్లాంట్ స్టాపేజ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఉండవు అన్నమాట. ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు సిపియు 1 డౌన్ అయిపోయింది అనుకో, ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, అక్కడ ఇది ఏదన్నా ప్యాచ్ కార్డు పోయి ఉండవచ్చు, ఎల్ఐలో ఏదైనా ఉండవచ్చు, కన్వర్టర్లు పోతుంటాయి, ఎఫ్ఓ కన్వర్టర్స్ పోతుంటాయి, స్విచ్ పోదు. ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ మనం కమ్యూనికేట్ కాకుంటే రెక్టిఫై చేసుకొని క్లియర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఫీల్డ్ నుండి ఇక్కడ దాకా సిసిఆర్ అంటే ఆపరేటర్లు 1 2 3 ఉన్నాయి కదా, ఇక్కడ ఆపరేటింగ్ స్టేషన్స్ సిస్టమ్స్, అక్కడ దాకా వాళ్ళకు మానిటర్లో కనిపిస్తుంది. ఈ విధంగా మనకు ఇలాగ స్ట్రక్చరు ఉంటుంది అన్నమాట కన్వర్టర్లో. అంటే సిగ్నల్ ఇలాగా మనకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల
వేరే వాళ్ళకు రికమెండ్ అవుతుంది. అంటే వీటి గురించి వెతుకుతుంటే వాళ్ళకు రికమెండ్ అవుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.